హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను ఉల్లి పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మెజర్మెంట్లో చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీరు. ఓకే, దీనికైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఇవన్నీ ఇలా చీరికల్లా తరగాలి. అందులో గుప్పుడు కొత్తిమీర, అలాగే 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఒక కప్పు పచ్చిశనగపిండి అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు వేసానండి. అదంతా ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరుగుతూ ఉండగా ఇలా ఒక 1/2 కప్పు అయితే వాటర్ పోసానండి. 1 కప్పు పిండికి 1/2 కప్పు వేసాను. అందులో కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇలా నూనె వేడయ్యాక మొత్తం అదంతా కలుపుకుని మిశ్రమం కలుపుకున్నది కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంటుందండి. ఉల్లి పకోడీ చాలా గుల్లగా టేస్ట్ బాగుంటుందండి. పిండి తక్కువ, ఉల్లి ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. వెరీ టేస్టీ అండి, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి వేసాక 2 నిమిషాలు ముట్టుకోకూడదండి. ఒకసారి ఓ పక్క వేగాక అప్పుడు రెండో పక్క టర్న్ చేసుకోవాలి. ఇలా వేగాక తీసుకోవాలండి పక్కకి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. వెరీ వెరీ టేస్టీ, చాలా అంటే చాలా బాగున్నాయి. దీంతో నంచుకోవడానికి పచ్చిమిర్చి చీరికలు కొద్దిగా చీరి వేసుకోవాలండి, ఘాట్లు పెట్టి. వెరీ సూపర్. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చితో నంచుకు తింటే ఉల్లిపాయ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి.